కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెంలో ఏలేరు వరద బాధితులకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రాజుపాలెం గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 కేజీల బియ్యం, కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కేజీ వంట నూనెతో తయారు చేసిన బ్యాగులను అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఈశ్వరరావు, గోడె దొరబాబు, పోకల దొరబాబు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏదైతే గొరికండి ఉందో ముక్కలు దాటిన తర్వాత గొరికండి దగ్గర నుంచి మామిడాడ వరకు ఉన్నటువంటి ఏ గ్రామం కూడా ముంపు గురి కాకుండా ఉండాలన్నా, ఏ పంట పొలాలు దెబ్బలు తినకుండా ఉండాలన్నా, ఎక్కడెక్కడైతే గొడ్లు పడుతున్నాయో అన్నింటినీ కూడా పరిశీలన చేసుకుని ముందస్తుగానే ఒక ప్రణాళిక తయారు చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. 25 కోట్ల రూపాయలు నిధులు కానీ మాకు సమకూర్చినట్టయితే ఈ వరద నివారణ కార్యక్రమానికి ఇక్కడ ఈ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి అని చెప్పేసి మేము కోరడం, దానికి కలెక్టర్ గారు కూడా నేను చెప్పిన దానికి సపోర్ట్ చేయడం, ఇమ్మీడియట్గా నాకు మీరు ఆ రిపోర్ట్ తయారు చేసి పంపించండి, ఆ నిధులు ఇచ్చి ఇక్కడ ఇబ్బంది లేనటువంటి పరిస్థితి చేద్దామని చెప్పేసి అడగడమే కాకుండా పిఠాపురం దాకా వెళ్ళాలంటే ఎంత కావాలని అడగడం జరిగింది. పిఠాపురం దాకా అన్నది పూర్తి స్థాయిలో నాకు అవగాహన లేదు. దాన్ని మళ్ళీ ఇంజనీర్స్తో కూర్చొని మాట్లాడి అక్కడ ఉన్నటువంటి లోకల్ రైతాంగాన్ని, లోకల్ లీడర్స్ని కనుక్కొని అది కూడా తయారు చేసి పంపిస్తామని నేను చెప్పడం జరిగింది.